అటువంటి దుర్గమ్మ పరబ్రహ్మస్వరూపిణి. ఆ పరబ్రహ్మస్వరూపిణి అయినటువంటి తల్లి ఏమీ తెలియకపోయినా అమ్మా అని భక్తితో అమ్మవారిని పట్టుకున్నాడు అనుకోండి, ఏ తల్లి మనసిచ్చిందో ఆ మనసు అమ్మవారి దగ్గర పెట్టేశాడని గుర్తు. భక్తి అంటే ఏమిటి? ప్రేమతో ఉండడం. అమ్మనే మనసుతో పట్టుకున్నాడు అనుకోండి, ఆ మనసులో వచ్చిన ఆలోచన వలనే కదా పాపాలు చేస్తాడు. నమస్కారం ఇలా ఎందుకు పెడతాం అంటే, అమ్మ ఇందులో ఎన్ని రాకూడని ఆలోచనలు వచ్చాయో, వచ్చినవన్నీ ఈ చేతులతో చేశా, ఈ పాపాలు తీసేయమని అడగడానికి నమస్కారం చేస్తారు. అప్పుడు ఆ తల్లి ఏం చేయగలదు అంటే, ఆ తల్లి ఇంకా అటువంటి ఆలోచనలు తలలో పుట్టకుండా చెయ్యగలిగిన తల్లి, మంచి ఆలోచనలు తలలో పుట్టేటట్టు చెయ్యగలిగినటువంటి తల్లి. అటువంటి దుర్గమ్మ ఏ రూపంతో ఉండని